ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా క్రీస్తు కిరణాలు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను తలంచేటటువంటి కృప మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యం అంతయు మీ కన్నులే చూచినవి కదా. ఆమెన్. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు అంటే ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో ఐగుప్తు దేశంలో చేసినటువంటి కార్యాలు, మార్గం అంతటా కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఎర్ర సముద్రం 2 పాయలవటం, ఆకాశం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం ఆ మన్నాను కురిపించటం, ఇలాగా శత్రువులైనటువంటి ఫరో సైన్యం నీట ముంచివేయటం, దేవుడు అనేకమైన విజయాలు ఇచ్చాడు. ఇవన్నీ యెహోవా చేసిన గొప్ప కార్యాలు కనుక కన్నులారా చూశారు వారందరూ. ఈ దినాన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులంట. కాబట్టి దేవుడు చేసిన ఆ కార్యాలను ఎరిగినటువంటి రూతు ఆ కార్యాలను బట్టి దేవుని గొప్పతనాన్ని ఎరిగి తన దేశాన్ని తన ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల యొద్ద నివసించటానికి భర్తని కోల్పోయినప్పటికీ కూడా నయోమితో ఈ దేశానికి వచ్చింది, ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. బోయాజ్కి భార్య అయ్యింది. ఏ పొలంలో అయితే పరిగెలు ఏరుకుందో అదే పొలానికి యజమానురాలయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన కార్యాలను ఒక తరము వారి ఎదుట మరొక తరము వారు కీర్తించి కొనియాడాలి. కీర్తనాకారుడైన దావీదు మహారాజు 145వ కీర్తనలో ఈ మాటలు చాలా స్పష్టంగా రాయించి పెట్టారు. ఒక తరము వారి ఎదుట మరొక తరము వారు ఆయన భీకర కార్యాలను, ఆయన మహత్కార్యాలను కూడా వివరించి చెప్పాలి. వర్ణించి వర్ణించి మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు చేసిన కార్యాలను ఎవ్వరూ మర్చిపోకూడదు. నాడు నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలను తలంచి స్తుతించి మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రభు పాదముల ఎదుట మన నమ్మకస్తులుగా జీవిస్తే మన జీవితాల్లో దేవుడు ఒకటే మాట చెప్పారు, ఆ తరము వారి కంటే కూడా అత్యధికమైన అద్భుత కార్యాలు మీ జీవితంలో చూస్తారని. కనుక దేవుని కార్యాలు తలంచుదాం, ఆయనను స్తుతించుదాం. మన జీవితాల్లో, మన తరంలో, రాబోతున్న తరాల్లో దేవుడు ఇంకా ఏ ఏ కార్యాలు చేయబోతున్నారు, ఆ గొప్ప కార్యాలకై దేవుని స్తుతిస్తూ ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మీరు చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. నాడు వారి ఇశ్రాయేలుల జీవితంలో చేసిన నాయన ఆ దేవుడివే ఈనాడు మా మధ్య ఉన్నావు. మా జీవితాలలో కూడా తండ్రి మీరు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు కనుక తండ్రి నీ కార్యములన్నిటిని బట్టి ఎలుగెత్తి స్తుతించే కృప మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి వారు, వింటున్న వారందరినీ ఆశీర్వదించండి. మా భారతదేశ ప్రజలందరి మీద నీ కృపను కుమ్మరించి మీ గొప్ప కార్యములు జరిగించి అందరిని రక్షించమని మీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఈ రోజు మీరు చేయబోతున్న గొప్ప అద్భుత కార్యము కొరకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.